గుంటూరు జిల్లా తెనాలి అమరావతి ఫ్లాట్స్ కాలనీలోని ఏపీసీఆర్డీఏ జోనల్ ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తెనాలిలో బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ కోసం 30,000 రూపాయలు లంచం తీసుకుంటున్న టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్, జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్ లీలా చంద్రశేఖరరావు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ గంటా రాజేంద్ర సాయినాథ్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వడ్లమూడి గ్రామంలో G+3 బిల్డింగ్ నిర్మాణం అప్రూవల్ కోసం 30,000 డిమాండ్ చేశారు. రత్నబాబు అనే వ్యక్తికి కావాల్సిన వ్యక్తి బిల్డింగ్ అప్రూవల్ కోసం వీరిని సంప్రదించగా లంచం డిమాండ్ చేశారని ఏసీబీ అధికారులు తెలిపారు. ఇక నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అనే వ్యక్తులు ఒక లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్ అంటే ఒక ప్రైవేట్ పర్సన్ లైసెన్స్ ఉంటుంది, బిల్డింగ్స్కి సంబంధించి లైసెన్స్. లైసెన్స్ టెక్నికల్ పర్సన్ ద్వారా ఒక వ్యక్తిని 30,000 డిమాండ్ చేసి తీసుకోవడం జరిగింది. ఆ 30,000 ఆ కంప్లైంట్ యొక్క వాళ్ళ కజిన్ G+3 బిల్డింగ్ కట్టుకుంటుంటే దాని అప్రూవల్కి సంబంధించిన ప్రాసెసింగ్ అంతా అప్రూవ్ చేయడానికి గాను 30,000 డిమాండ్ చేసి అది ఈరోజు ఎల్టీపీ ద్వారా వాళ్ళు ఆ డబ్బులు తీసుకోవడం జరిగింది. అది తీసుకున్నాక మేము అది రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం కూడా జరిగింది.